హల్లెలూయా. అందరినీ ఆశీర్వదించుగాక. మరి సాయంకాలంలో మరి దేవుడిగా మాట్లాడటానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? దేవుడిని మనసారా మీరు కలుసుకోవడం కోసము మీరు ప్రయాసపడినది కలిగి ఉన్నారా? అందరూ ప్రశ్నార్థం. ఉదయం హెచ్చరిక మధ్యకి వస్తుంది. మరి హెచ్చరిక అనేది మన మధ్యకి వచ్చినప్పుడు మరి రాబోయే వాళ్ళు సర్వోన్నతుడు, సర్వశ్రేష్ఠుడు, మరి సృష్టికర్త ఉన్నాడు. ఆయన మన మధ్యకి వచ్చే ముందు మనం ఎంత అనుకులుగా, దీనులుగా, తగ్గింపు కలిగి ఆయన్ని తెలుసుకోవడం కోసం, ఆయనతో మమేకం అవడం కోసం మరి ప్రార్థనా పూర్వకంగా అందరూ కలిగి ఉన్నందుకు మరోసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి చిన్న సాక్ష్యం, కొంత టైమే ఎక్కువగా ఇప్పటికీ కాలాత్మకమైంది. మరి మన మధ్యలో వచ్చినటువంటి స్వాతంకి సమయం త్వరగా ఇద్దాము. ఎక్కువసేపు చెప్పను. ఈరోజు నా కుమార్తె సంధ్యారావు పుట్టినరోజు. మరి ఆమె పుట్టినరోజు సందర్భంగా మరి ప్రార్థన పెట్టుకోవడం కాదు, కానీ ఇక్కడ ప్రార్థన కూడిక జరిగి రాయగారితో జరిగి చాలా కాలం సహోదరులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఎదుటి వారి గురించి ప్రార్థన చేసేవారు ఎక్కువగా ఉన్నారు. హరి మరి ఆ క్రమంలో నా కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మరి అందరితో కలిసి దేవుడి సహవాసంలో ఈరోజు ఉండాలని ఆశ కలిగి కూడికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కూడిక అనుకున్నది రెండో కూడికి కూడా మరి దేవుడి జీవితంలో మందికి సమయాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన సమయంలో మరి సంధ్య గురించి చిన్న సాక్ష్యం. సంధ్య పుట్టుకతో బాగానే ఉంది, పుట్టినప్పుడు బాగానే ఉంది, పుట్టిన చూసాం బాగా హ్యాపీగా ఉంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కళ్ళు రెండు ముక్కు దగ్గరకు వచ్చేసి ఉంటే ఏంటి నెల కన్నా పడుతుంది కల్లా ఏంటి ఎట్లా ఉంది సరే అని డౌట్ వచ్చి నేను డాక్టర్ గారు చెప్పాను. డాక్టర్ గారు ఇలా ఉంది ఏంటో చూడండి అని చెప్పేసి అంటే ఆయన అసలు చూసి సరే ఒక నిమిషం అది పిల్లల డాక్టర్ సజెషన్ తీసుకున్నాం అని చెప్పేసారని చీరాలో డాక్టర్ గారికి రిఫర్ చేశారు. ఆయన చూడంగానే 6 నెలల వరకు మీరు ఈ పాప గురించి అడిగినా ఎవరు ఏం చెప్పలేము, 6 నెలల తర్వాత గ్రోత్ గురించి ఏంటి అనేది అప్పుడు మేము సజెషన్ చేస్తామని చెప్పేసి అని ఒక చిన్న మాట చెప్పేసారు. సరే మాకు అప్పటికి క్లారిటీ కూడా లేదు, పాపకి ఏదైనా ఇష్యూస్ ఉందని కూడా నాకు క్లారిటీ లేదు. క్రమంగా ఒక 10 రోజులు 20 రోజుల తర్వాత మరి పాప మోషన్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసరికి ఇక్కడ డాక్టర్ గారు చెప్పారు, యోగాసనకి తీసుకెళ్ళి. ఆయన కూడా ఏం చెప్పలేదు, మోషన్ ఇన్ఫెక్షన్ అన్నాడు. సరే అని చెప్పి అనుకున్నాం. ఆ పాప అప్పటి నుంచి కూడా మెరుగ్గా తిరిగిపోతూ ఉంది, మెరకాయ వారు చేస్తుంది, మెరుగు తిరిగిపోతుంది. మనిషి స్ట్రైట్గా కొనుక్కోవడం చేయడం అనేది జరగదు. 6 నెలలు గడిచిపోయినా కూడా అదే పరిస్థితి. తర్వాత ఈ 6 నెలల తర్వాత చెప్తానున్నారు కదా, ఏంటి విషయం ఏంటని చెప్పి నన్ను ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. చూడాలి తీసుకెళ్తే డాక్టర్ గారు చెప్పారు, పాపకి డెవలప్మెంట్ సిండ్రోమ్ అంటే ఏంటనేది కొత్తగా నేను ఉంటున్నటువంటి విషయం కదా అని చెప్పేసారని ఏంటి అర్థం కాలేదు చెప్పమని చెప్పేసారు. అప్పుడు ఇక ఆయన అడిగితే ఇది ఇండియా ఉంటుంది ప్రత్యేక అవసరం అని చెప్పేసారని ఒక మాట చెప్పేది. అసలు ఏంటి టెస్ట్ చేయాలని చెప్పేసి నేను గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్ళాను. గుంటూరు తీసుకెళ్ళిన తర్వాత గుంటూరులో ఒక డాక్టర్ గారు పూణే టెస్ట్కి పిల్లల క్రోమోజోమ్ పంపించాలి అని చెప్పేసి టెస్ట్ చేసి పంపించారు శ్రీరామచంద్ర హాస్పిటల్. అక్కడ
టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ రిపోర్టు ఒక 15 రోజుల తర్వాత వచ్చింది, కన్ఫర్మ్ చేశారు సింధూర్. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే మా దగ్గర ఫీజు తీసుకున్న ఫీజు కూడా ఎక్కువ చేశారు. అదేంటి ఫీజు తీసుకుంటే ఫీజు ఎక్కువ చేస్తున్నారంటే మీరు ట్రీట్మెంట్ ఏమేమో తీసుకెళ్తుంది, అసలు ఏ విషయం చెప్పకుండా ట్రీట్మెంట్ ఏమో అని చెప్పేసి అన్నారండి. అంతేనండి అక్కడ అలా ఉంటుంది చెప్పేసి. సరే నా మిత్రుడు ఫణికుమారు లోపల డాక్టర్ ఆయనతో మాట్లాడాను. సరే నేను మంచి డాక్టర్ దగ్గరికి ఎలా తీసుకెళ్తాము, కోటనాయక్ గారికి ఫేమస్ డాక్టర్, ఆయన దగ్గర తీసుకెళ్తాను. కోటనాయక్ గారి దగ్గర తీసుకెళ్ళాను కానీ కోటనాయక్ గారు చూసి ఈ పిల్ల మంచానికే పరిమితం అవుతుంది, ఎందుకు తీసుకొచ్చారు తీసుకెళ్ళిపోయాడు. నాకు ఒక్కసారిగా షాప్ జనాలు చూసినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. కోటనాయక్ గారు ఎంత ఫేమస్ అందరూ తెలుసు. మరి ఆయన మాటలు నాకు ఒకసారి షాక్, అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటి చెప్పండి అంటే ఎవరు చెప్పట్లేదు. సరే నేను ఏదైనా మెడికల్గా సజెషన్ తీసుకోవాలన్నా నిర్ణయం తీసుకోవాలన్నా సరే మంగళగిరిలో నాకు ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నారు డాక్టర్, ఆయన ఏంటి డాక్టర్ గారు ఇలాగా అంటున్నారు ఏంటి పరిస్థితులు అంటే పిల్లల విషయం నేను చెప్పేది కాదు, మా శిష్యుడు నా దగ్గర చదువుకున్నటువంటి ఆయన సీనియర్ డాక్టర్ గారు సిద్ధార్థ కాలేజీ ప్రొఫెసర్, నా శిష్యుడు ఉన్నాడు అతని దగ్గర మీరు ఎవరండి అతను చెప్తాడని చెప్పేసి వెట్టూరావు అని చెప్పేసి అని మనకి డాక్టర్ ఆయన దగ్గర పంపిస్తాడు. నేను చెప్పే పేర్లని మా బ్రదర్ సునీల్ గారికి అందరూ తెలుసు. ఆయన మెడికల్ ఫీల్డ్లో ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ ఏంటనేది మొత్తం అన్నీ తెలుసు, స్టేట్లోనే కాదు పక్క స్టేట్లో కూడా తెలంగాణ కూడా తెలుసు. ఆ వెంకటరావు గారి దగ్గర తీసుకుంటే వెంకటరావు గారు ఓపెన్ చేసి ఫ్రీగా నాతో ఒక గంట సేపు మాట్లాడాడు. పిల్ల ఎలానే ఉంటుంది, మంచానికి పరిమితం అవుతుంది, మీరేం ట్రీట్మెంట్ చేయించలేదు, మీరు కొద్దిగా సంపాదన కలిగి జీవించాలి, నువ్వేం చేస్తావు, ఈ ఆస్తి ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి నేను ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నానండి, నాకు వచ్చిన సంపాదనతో నేను జీవించడమే నాకు ఎటువంటి ఆస్తిపాస్తులు లేదు. ఆస్తిపాస్తులు లేవంటే భవిష్యత్తులో పిల్లల మీద చాలా ఖర్చులు ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మరి ఎట్లా కుదురుతుంది. నేను లేదు అది ఏదైనా దేవుడు చిత్తము, నేను దేవుడి మీద ఆధారపడతాను, ఆయనే చూసుకుంటాను. ఇంకా అంతకు ముందే చాలా విషయంలో చాలా పెద్ద కార్యం జరిగింది. చాలా విషయంలో 2 కిడ్నీలు ఫెయిల్ అయింది, హార్ట్ ఫెయిల్ అయింది, మరి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అంతా ఉదయమో శ్మశానంలో పూడ్చిపెట్టాలనేటువంటి పరిస్థితిలోకి వెళ్ళి దేవుడు తాకి స్వస్థపరిచి తీసుకొచ్చాడు. దేవుడు కుటుంబం బట్టి శాలను మరి ఆ జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఇంతవరకు ఎటువంటి ఎఫెక్ట్ లేదు. అతని విషయంలో కూడా అద్భుత కార్యం. అప్పుడు నా దగ్గర ఎటువంటి డబ్బు లేదు, నేనేం ఖర్చు పెట్టే స్థితి కాదు. ఆయన దేవుడు మేలు చేశాడు. నేను దేవుల్లో నిలబడిన దాన్ని బట్టి నాకు మేలు చేశాడని నేను తెలుస్తుంది. హల్లెలూయా. ఆ విధంగానే ఆపరేషన్లోనే ఉన్నాను. అయితే ఎక్కడో చిన్న గంభీడి డాక్టర్స్ అందరూ అంటున్నారు, మరి ఎట్లాగా నేను కూడా సంపాదించాలేమో అని చెప్పేసి. నిజంగా ఇప్పుడు అనుకుంటే నేను చాలా బాధపడాల్సిన పరిస్థితి. కొన్ని రోజులు ప్రభా నేను ఈ చిత్తానుసారంగా కాకుండా ఈ లోకానుసారంగా సంపాదిస్తాను అని చెప్పేసి కొంచెం స్పీడ్ అయిపోయారు. లోకంలో వ్యాపారాలు చేయాలని చెప్పేసి కొద్దిగా స్పీడ్ అయిపోయి ఒక 1 year 1.5 years బాగా ఎక్కువనే సంపాదన మీద దాచిపెట్టి ఇల్లు తగ్గించుకోవడానికి కానీ కొన్ని ఏదో పదమైనటువంటి ఆర్థిక సంపద కలిగి ఉండడానికి ఒక అడిగి వేసిన తర్వాత 2012 నుంచి నాకు సచిన్ బ్రదరు వాక్యం మాట్లాడుతూ ఉండేవాడు. పిల్లడు 2009లో బాగున్నప్పుడు కూడా సచిన్ బ్రదర్ మాట్లాడాడు. 2016 నుంచి గట్టిగా నాకు గైడ్ చేస్తున్నాడు. నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, నువ్వు డబ్బుతో ఉంటున్నావు అని చెప్పేసి నువ్వు డబ్బున్నవాడు, నీతో మేము మాట్లాడు, నీతో డబ్బు ఉంటే మాట్లాడడం ఏంటని చెప్పేసి ఇంకా అసలు ఏం జరుగుతుంది ఏంటనే దాని మీద నేను బైబిల్ మీద దృష్టి పెట్టడం, వ్యాపారం మీద కొంచెం ఒక
అడుగు మళ్ళీ 85 ఈ వ్యాపారం తగ్గుతుంది. దేవునిలో ఎదగడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు 2013 పాప పుట్టింది. 2013 2015 ఇంటికి వచ్చాను. ఇక్కడ ఇల్లు కట్టడం జరిగింది. ఇక్కడ నేను ఇల్లు కట్టేటప్పుడు చాలా నిర్వీర్యంగా ఉండే పరిస్థితి. ఇక్కడ కనీస నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం కూడా కాదు. అయితే నేను వచ్చిన సంవత్సరానికి వసతులు కల్పించడానికి దేవుడు అద్భుతంగా నాకు అవకాశం ఇచ్చాడు. మరి అట్లాగే ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్పిన విధంగానే నాకున్నటువంటి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వసతులు కల్పించడం కూడా దేవుడు ఏం చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక దేవుడితో ఉన్న సమయము నేనేదైనా దేవుడిలోనే సాధించుకోగలిగాను. దేవుడితో కాక లోక సంబంధమైన ఆస్తి వైపు ఆలోచన 1 సంవత్సర కాలం చేయడంతోనే జీవితంలో చాలా గెలిచింది. అక్రమ సంపాదన వైపు అడుగులేదు, కానీ సంపాదన వ్యాపారం అభివృద్ధి మీద దృష్టి పెట్టి అడుగు వేసినప్పుడు నేను దేవుడికి 1 year దూరం అవడం వల్ల పశ్చాత్తాపని మరి సచిన్ గారు చెప్పడం, ఆయన ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఆయనకు తెలియదు ఆ హెచ్చరిక విలువ తెలియదు. నాకు ఆ హెచ్చరిక విలువ ఆ రోజు తెలియదు. తర్వాత సరి చేసుకునే క్రమం మరి ప్రారంభిస్తూ బైబిల్ని పరిశీలించుకుంటా, వాక్యాన్ని సరి చేసుకుంటా, ప్రయత్నం చేసుకుంటా వచ్చే క్రమంలో 2019 నేను కూడా ప్రవేశ యేసుకృష్ణనామంలో బాప్టిజం తీసుకున్నాను. అప్పటికే నేను ప్రవేశ యేసుకృష్ణనామంలో కాదు, కానీ బాసింగా సహవాసంలో బాప్టిజం తీసుకున్నాను. యెరూషలేము మందిరానికి వెళ్ళేవాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, సంధ్య నేను ఎప్పుడైతే వాక్యంతో మెరుగుదలగా ఉంటూ పరిశీలించుకుంటూ వర్తమానం వైపు అడుగులు వేస్తున్నానో, అక్కడి నుంచి నడవటము మీరందరూ తెలుసుకున్నాను. నేను వచ్చిన కొత్తలో 2 అడుగులు వేసి పడిపోయారు. నేను బైబిల్తో సైక్యతను పెంచుకుంటున్న టైం నుంచి పిల్లలు నడవటము, అడుగులు వేయటం, మెల్లమెల్ల మాట్లాడటము, డెవలప్మెంట్ అనేది కనబడుతూ వచ్చింది. అలా పెరుగుతూ ఈరోజు కొంత మాట్లాడితే అర్థం చేసుకునే పరిస్థితి, అందరూ మాట్లాడితే అర్థం చేసుకునే పరిస్థితి పెట్టేది. మరి దేవుడి చిత్తానుసారం మరి ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి తన పుట్టినరోజు సందర్భంగా మరి ఆ విషయం చెప్పడం కోసం మరి అక్కడ నుంచి నేను కరోనాలో ఉన్నప్పుడు కూడా మరి చాలా సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు కూడా దేవుడి మీద నేను భారం వేసి నిలబడ్డాను. ఇంట్లోనే క్వారంటైన్ ఉన్నాను. చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకుంటూ అధికారులతో పర్యవేక్షణ చేసుకుంటూ శానిటైజేషన్ చేయించుకుంటూ ఉన్నప్పుడు యేసప్ గారు కానీ రవి గారు కానీ మరి తెల్లవారుజాము 3 గంటలకు మరి ఫోన్ చేసి ప్రార్థన చేస్తూ వాళ్ళందరూ నా కోసం అందరూ గ్రూప్ కార్యంలో ప్రార్థన చేసేటువంటి సందర్భాలు దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నారు. మరి నిజంగా నా కోసం ప్రార్థించిన వారు కానీ మా మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, ఆయన దగ్గర నేను చదువుకున్నాను. ఈరోజు రాఘవ మాస్టర్ గారికి వాక్యం చెప్పే ఒక అవకాశం దేవుడు నాకు ఇచ్చాడంటే డౌట్స్ అడుగుతాడు. సార్ నిజంగా సార్ నాకు నిజంగా మీకు చెప్తున్నానని గర్వపడటం కాదు, కానీ దేవుడు నాకు ఆ స్థానం ఇచ్చాడంటే మీకు మొదటిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. హల్లెలూయా. ఎందుకంటే మిమ్మల్ని వెంబడించే జ్ఞానం నాకు ముందుంది. ఆ తర్వాత నేను సేవకులను వెంబడించాను, సువార్తను వెంబడించాను. ప్రతి ఒక్క మనిషిలో నేను వాక్యమే తీసుకున్నాను, వ్యతిరేకత ఎక్కడ తీసుకోలేదు. ఎక్కడ నేను మాట్లాడేది కట్టుగా మాట్లాడతా, మరి స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఎదురువాళ్ళు ఇబ్బంది కలిగి ఉండొచ్చేమో, కానీ నేనైతే వాక్యానుసారంగా తప్పిపోకుండానే నిలబడి ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఈ మాట నేను సాయంత్రం కూడా సాక్ష్యం చెప్పాలని ఎందుకు అనుకున్నానంటే, ఆ మాటను ఎందుకు మన ఉదయం కూడా మాట్లాడింది ఎందుకంటే, ఇక్కడ దేవుడు నాతో మాట్లాడుతున్న విషయాలు ఈ లోకపరంగా కొన్ని విషయాలు నేను బందీ అయ్యి కొన్ని సమస్యలతోనూ కొన్ని పరిస్థితులతోనూ బందీ అయ్యి నిజంగా దేవుని యొక్క విషయాలు నేను తెలుసుకున్నవి, నేను గ్రహించిన విషయాలు
మీ మధ్యకి తీసుకురావడంలో చిన్న నిర్లక్ష్యమైతే నేను ప్రవర్తిస్తున్నాను అనేది మధ్యాహ్నం గమనించాను. ఆమె నిజం. ఈ విషయంలో నిజంగా విశ్వాసులందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి క్షమాపణలు. ఎందుకంటే వర్తమానం దాచుకోకూడదు, చెప్పాలి. వర్తమానం ఈ రోజు ఈ గడి వర్తమానం నిజంగా తెలియపరచడంలో ఎటువంటి నిర్లక్ష్యం అయితే చేయకూడదు. మరి మధ్యాహ్నం మాట్లాడేటప్పుడు రాయగారు కాళ్ళు దొరుకుతూ దూరి నిన్న ప్రశ్నించింది అని చెప్పేశారని గుర్తు చేశారు. నిజంగా ప్రతి క్షణము ఆ పరిస్థితి నాకు ఈ మందిరంలో కలుగుతుంది. నేను అప్పుడే అనుకున్నాను, నిజంగా మరి నేను తెలుసుకున్నవి ఒక సాక్షిగా నిలబడాలనేది పరిశుద్ధ గ్రంథము ప్రవక్తల ద్వారా మనకు తెలియపరుస్తుంది. నిజంగా మనం ఈరోజు వెయ్యి వర్తమానంలో సర్వ సృష్టి యొక్క రహస్యం అనేది మరి ప్రవక్త బ్రహ్మ మన మధ్య తీసుకొచ్చిన విషయాలు. మరి నేను పొందుకున్నటువంటి ఒక పెద్ద రుచికరమైనటువంటి స్థితిని నా బిడ్డకి సాక్షి కానీ, నా పిల్లల విషయంలో కానీ, నా కుటుంబంలో కానీ, నాకున్నటువంటి ప్రతి విషయంలో కూడా మరి నేను సాక్ష్యాన్ని కలిగి ఉన్నదాన్ని మీ మధ్యకి ఎప్పుడు తీసుకొస్తూ దేవుని కొరకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం కొద్ది ఒకసారి మననం చేసుకుంటూ ఈ విషయాన్ని మీ మధ్య తీసుకోవాలనుకుంటున్నాను. చెప్పడంలో ఏదైనా పొరపాటు ఏమైనా ఉన్నామో కానీ ఖచ్చితంగా నేనైతే ఈ రోజు నుంచి సాదృశ్యమైన జీవితాన్ని మరి లోకపరంగా కాదు కానీ వాక్యానుసారంగా ఇంకా మెరుగుపరుచుకోవడం కోసం మరి ఒక చిన్న ఒక ప్రతిజ్ఞలాగా తీసుకోవాలని చెప్పేసి నేను భావించి ఈ సాక్షి మీ మధ్య తీసుకొస్తున్నాను. దేవుడు అందరూ నేను దీవించుగాక. మరి ఈ సమయము మరి దేవునికి గంత మహిమ కలగాల్సిన సమయం కాబట్టి సేవకులను సువార్తకులు రాయమేకృష్ణ గారికి ఈ సమయం ఇస్తున్నాను. మరి ట్రాన్స్లేటర్గా సునీల్ గారు నిజంగా నేను కోరంగానే వచ్చాడు. మరి ఉదయం ఆయన మాట్లాడారు. మరి చిన్న రిక్వెస్ట్ కూడా నేను అడుగుతున్నాను. ఆయన ట్రాన్స్లేషన్ మీరు చేయాలని చెప్పేసి అనుకుంటున్నప్పటికీ మరి స్థానికంగా ఉన్నటువంటి ఆమోస్ బ్రదర్కి ఇవ్వాలని చెప్పేసి చిన్న కోరిక. ఆ చిన్న కోరిక నిమిత్తం బ్రదర్ని ఈ యొక్క పిలిపిన సందర్భంగానే సునీల్ బ్రదర్కి అందించండి, ఏమనుకోకండి దయచేసి. ఆమోస్ బ్రదర్ని ట్రాన్స్లేషన్ చేయవలసిందిగా ఇద్దరికి ఆహ్వానం కలుగుతూ బ్రదర్